అండి, నేనైతే ఇప్పుడు స్కూల్లో ఉన్నాను. మీకు స్కూల్ చూపిస్తాను. ఇక్కడి నుంచే మొత్తం అయితే చూపించడం కష్టం కదా, అలాగే నర్సరీ యూకేజీ కూడా ఓకే చూపిస్తాను. ఇది మా స్కూల్ బయట అనమాట. ఇది ప్రీ స్కూల్ మొత్తం ఎల్కేజీ యూకేజీ నర్సరీ. ఇది బయట ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ భోజనాలు అవి చేస్తుంటారు పిల్లలు. ఇవన్నీ పెయింటింగ్స్ అండి, స్టిక్కర్స్ కాదు. ఇప్పుడు మీకు యూకేజీ క్లాస్ చూపిస్తాను. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ రైటింగ్? వెరీ గుడ్. మీరందరూ గుడ్ స్టూడెంట్సా బ్యాడ్ స్టూడెంట్సా? గుడ్ స్టూడెంట్సా? ఒక్కరు కూడా బ్యాడ్ లేరా? ఒక్కరు కూడా? అందరూ గుడ్డేనా? నువ్వు బ్యాడా? ఎవరు బ్యాడ్? బ్యాడా? నో మ్యామ్. అందరూ గుడ్డేనా? అందరూ? నువ్వు గుడ్డేనా? గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? బ్యాడ్ బాయ్? బ్యాడ్ బాయ్? బ్యాడ్ బాయ్? గుడ్ బాయ్? గుడ్ బాయ్? గుడ్ బాయ్? ఆల్ గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. నువ్వు గుడ్డు బాయా గుడ్ బాయా? గుడ్డు బాయా గుడ్ బాయా? గుడ్ బాయ్, గుడ్డు బాయ్. ఓకే, రాసుకోండి. నేను ఇప్పుడు ఎల్కేజీ రూమ్లో ఉన్నాను. ఈ పిల్లలందరినీ మీకు చూపిస్తాను. ఎంత క్యూట్గా ఉన్నారో. ఏం రాస్తున్నావు? ఏంటది చెప్పు. ఏబిసిడీలు రాస్తున్నావా? వచ్చా మీకు ఏబిసిడీలు? చెప్పండి. చెప్పు మ్యామ్. ఓకే ఓకే ఓకే, ఆపండి. వచ్చా మీకైతే? వెరీ గుడ్. వచ్చు మ్యామ్. వెరీ గుడ్. ఈ షీట్ మీద కూర్చోబెడతాం, ఎందుకంటే చైర్స్ మీద కూర్చోబెడితే క్లమ్జీ అయిపోతుందని కొంచెంసేపు ఇలా కూర్చోబెడతాం అనమాట. చైర్స్ అయితే ఉన్నాయి మాకు, చాలా చైర్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? సాత్విక. మై నేమ్ ఈజ్ సాత్విక్. నిన్న స్కూల్లో ఆల్ఫాబెట్స్ డే జరిగిందండి. ఈ ఆల్ఫాబెట్స్ డేకి పిల్లలందరూ కూడా ఇలా ఆల్ఫాబెట్స్ని ప్రిపేర్ చేసుకొచ్చారు. కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవ్రీ సాటర్డే మేము యాక్టివిటీస్ ఇలా కండక్ట్ చేస్తామండి. అది కలర్ డే అవ్వచ్చు, వెజిటేబుల్స్ డే, ఫ్రూట్స్ డే, ఇలా ఆల్ఫాబెట్స్ డే, ఏదో ఒకటి పిల్లల్ని యాక్టివ్గా ఉంచడం కోసం, వాళ్ళని ఎప్పుడు చదువు అని కాకుండా ఇలా కొంచెం ఎంటర్టైన్ చేయడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ కూడా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పంపిస్తారు. కలర్స్ డేస్ అనుకోండి, అదే కలర్ డ్రెస్ అందరికి వేసి పంపించాలి. ఫ్రూట్స్ డే అయితే కొన్ని చార్ట్స్ వేసి పంపించాలి. కొన్ని అలా ఆ డేస్ ప్రకారం వాళ్ళ పిల్లల్ని ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటారు. మేము ఇలా కండక్ట్ చేసి పిల్లల్ని ఈ విధంగా మేము అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నారో. ఇలా
ఎవ్రీ సాటర్డే పిల్లలు చాలా క్యూట్గా వస్తారు. నార్మల్ డేస్లో అయితే యూనిఫామ్తో ఉంటారు, కానీ ఈ యాక్టివిటీస్కి విధంగా రావడం వల్ల వాళ్ళు చాలా క్యూట్గా ముద్దుగా కనిపిస్తారు. మేము ఇలా వీడియోస్ అవి తీసి స్కూల్ గ్రూప్లో సెండ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా పేరెంట్స్ కూడా చూసుకుంటారు. ఇవి స్వీట్ మెమరీస్ కదా. ఇది ఓన్లీ ప్రీ స్కూల్ అనమాట. పైన పెద్ద పిల్లలు ఉంటారు. ఊరికే ఈరోజు వీడియో పెట్టాలనిపించింది. ఓన్లీ ప్రీ స్కూల్ పిల్లలు మాత్రమే పెట్టాను. ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడు పైన పిల్లల్ని కూడా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే కిందకు వచ్చానండి. నేను ఒకటి తింటున్నాను, అది మీకు చూపిస్తాను. నా ఫేవరెట్ లేత కొబ్బరి అనమాట. దీన్ని తీయడానికి ఇలా స్పూన్ కూడా ఇచ్చాడు. నాకు ఇష్టమని మా హస్బెండ్ తీసుకొచ్చాడు. సూపర్ ఉంది. స్పూన్ బాగుంది. ఈ కొబ్బరి తీసి మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ ఎలా పట్టుకోవాలంటే ఈ కొబ్బరి నీళ్ళే మళ్ళీ అందులో వేసి జ్యూస్ లాగా చేసుకొని అందులో కొంచెం గ్లూకోజ్ కలుపుకొని తాగితే సూపర్గా ఉంటుంది. ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను. లేత కొబ్బరి చాలా బాగుంటుంది కదా. మీకు ఇష్టమైనా నాకు కమెంట్ చేయండి. తినేసి మాట్లాడతా. శుభ్రంగా తినేసాను. అంటే ఇన్ని చెప్పలు కనిపిస్తున్నాయి కానీ ఇందులో ఉన్నది కొద్దిగానే కదా, పలుచగా ఉంటుంది ఆ కొబ్బరి. ఏంటో నాకు న్యాచురల్ ఫ్రూట్స్ అంటే న్యాచురల్ గా లభించే ఆహార పదార్థాలు ఇష్టం. అంటే ఇవి గాడ్ ఇచ్చినవి, మనకి ప్రకృతి ప్రసాదించిన మంచి మంచి రుచికరమైన పదార్థాలు అనమాట. అంటే పళ్ళు కావచ్చు, నట్స్ కావచ్చు, ఇలాంటివి కావచ్చు, ఇలాంటి కాయలు కావచ్చు, ఏదైనా ప్రకృతి ప్రసాదించినవి న్యాచురల్ గా అలాగే తినాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటివి తింటేనే మనం హెల్దీగా కూడా ఉంటాము అని నా ఉద్దేశం. ఇంకా మనం తయారు చేసుకున్నవి స్వీట్స్ కానీ వంట పదార్థాలు ఇవన్నీ కూడా ఎన్నెన్నో కలిపి తయారు చేసుకుంటూ ఉంటాం, కుక్డ్ ఐటమ్స్. వాటికంటే ఇలాంటివి ప్రకృతి ప్రసాదించిన మంచి మంచి రుచుల్ని ఆస్వాదించాలి అని అనుకుంటాను. మీరు కూడా అలా చేయండి అని మీరు కూడా అలా చేస్తారని కోరు. ఇంకా నాకు ఇష్టమైన ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకోకండి. నాకు ఇష్టమైన ఇవే స్వీట్స్, హాట్స్, మిక్చర్ ఇవన్నీ పెద్దగా ఏమి ఇష్టం ఉండదు. ఇలాంటి పళ్ళు కానీ, కాయలు కానీ, దుంపలు, నట్స్, మొక్కజొన్న పొత్తులు ఇలాంటి న్యాచురల్ గా ఉండేవన్నీ కూడా నాకు ఇష్టం. న్యాచురల్ ఫుడ్ దేవుడిచ్చినవి, ప్రకృతి ప్రసాదించినవి. సూపర్. కడుక్కొనే తిన్నాను. మళ్ళీ నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. ప్రీ స్కూల్ చూపించాను, పైన స్కూల్ చూపించడం కుదరదు. ఎందుకంటే నేను వీడియో తీయకూడదు అక్కడ. ఏదైనా అకేషనల్ గా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తీసి పెట్టాలి, కానీ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనుకోండి, అక్కడ సందర్భం వచ్చినప్పుడు వీడియో తీయాలి, కానీ నేను వెళ్ళి అలా వీడియో తీసేసి ఇలా అలా చూపించకూడదు కూడా. సో అకేషనల్ గా ఎప్పుడైనా నాకు ఆ సిచ్యువేషన్ వస్తే తప్పకుండా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మన బ్లాగ్ లో. నాకు బాగా ఇష్టమైన ఇంకొకటి తీసుకొచ్చారు. వాటర్ మిలన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది దీని టేస్ట్ గురించి ఎలా చెప్పాలి. బ్లాక్ గా ఉన్నవి ఎప్పుడు సీజన్ లోనే కాదండి, మామూలప్పుడు కూడా దొరుకుతాయి. మామూలుగా మనకి సమ్మర్ లో పుచ్చకాయలు దొరుకుతాయి, కానీ ఇలాంటివి సంవత్సరం పొడుగునా దొరుకుతూనే ఉంటాయి సూపర్ మార్కెట్స్ లో. అవి ఎప్పుడు కూడా సీజన్ కానప్పుడు నేను ఇవి తెప్పించుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఇవి కట్ చేసి పెడుతూ ఉంటాను, చక్కగా వాళ్ళు తింటారు, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియో మీకు కొంచెం నచ్చినా సరే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.